హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ స్నిగ్ధ వంటలు. మా కాలనీ పిల్లలందరూ కలిసి మా ఓనరక్క వాళ్ళ ఇంట్లో అయితే వినాయకుడిని పెట్టేసుకున్నారండి. వినాయకుని దగ్గర పూజ కోసం అయితే ఈరోజు మేము కూర్చున్నాము. వాటిలోకి అయితే ప్రసాదాలు చేశానండి. పూజలోకి శనగలు, పులిహోర, అలాగే సేమియా పాయసం చేశాను. ఆ రెసిపీస్ అయితే మీకు చూపిస్తానండి. ముందుగా అయితే శనగలు 1 కేజీ వరకు తీసేసుకొని నేను ముందు రోజునైతే నానబెట్టేసుకున్నాను. ఇలా నానిపోయిన శనగల్ని ఇప్పుడు మనం ఫ్రెష్ వాటర్ని వేసేసుకొని ఉడికించుకోవాలండి. శనగలు అనేది మరీ సాఫ్ట్గా ఉడకనవసరం లేదండి, కొంచెం పలుకులుగా ఉంటేనే టేస్టీగా ఉంటుంది. నేనైతే ఇందులో సాల్ట్ గిట్లా ఏం వేయలేదు, జస్ట్ వాటర్ వేసేసి ఉడికించుకున్నాను. ఇలా ఉడికిన శనగల్ని కొంచెం మళ్ళీ చల్లటి నీళ్ళతో కడిగేసుకొని ఇలా వంపేసి పెట్టేసుకున్నాను, వాటర్ అనేది ఏమీ లేకుండా. ఇప్పుడు గిన్నెలోకి అయితే వేసేసుకున్నాను. ఇప్పుడు పులిహోర కోసం అయితే గుప్పెడంత వరకు చింతపండు తీసుకున్నాను. ఇదే మెజర్మెంట్స్లో నేను చేశానండి పులిహోర. ఇలా హ్యాండ్ఫుల్గా అయితే చింతపండు తీసేసుకొని బాగా వాష్ చేసి ఫ్రెష్ వాటర్ వేసి నానబెట్టేసుకోండి. అలాగే 1/2 కప్పు వరకు శనగపప్పును కూడా నానబెట్టేసుకోవాలి. ఇప్పుడు పులిహోర కోసం అయితే ఒక 20 వరకు ఎండుమిర్చి, ఒక 10 వరకు పచ్చిమిర్చి, అలాగే కరివేపాకు కూడా తీసి పక్కకు పెట్టేసుకున్నాను. ఇప్పుడు ప్యాన్ పెట్టి 1/2 కప్పు వరకు ఆయిల్ని వేసేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత 1 టీ స్పూన్ వరకు జీలకర్ర, అలాగే 1 టీ స్పూన్ వరకు ఆవాలను వేసేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనే 1 కప్పు వరకు వేరుశనగ గుళ్ళను వేసేసుకోవాలి. మనం ముందుగా తీసి పెట్టుకున్న ఎండుమిర్చిని కూడా వేసేసుకోండి. ఒక 20 వరకు ఎండుమిర్చిని వేసేసుకున్నాను నేనైతే. ఇలా ఎండుమిర్చి వేసుకున్న తర్వాత పచ్చిమిర్చిని కూడా వేసేసుకోండి. అలాగే కరివేపాకును కూడా వేసేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ల వరకు మినపప్పును కూడా వేసేసుకోండి. ఇలా దినుసులన్నీ వేసుకున్న తర్వాత మనం శనగపప్పును కూడా వేసేసుకోవాలి. ఇలా శనగపప్పు వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి కలిపేసుకోండి. మనకి ఈ పప్పులు అనేది ఫ్రై అవ్వాలి, పచ్చిమిర్చి కూడా మంచిగా ఫ్రై అవ్వాలండి. మంటని లో ఫ్లేమ్లో పెట్టి ఇవి మంచిగా ఫ్రై అంతవరకు ఫ్రై చేసేసుకోండి. ఈలోపు మనం చింతపండు రసాన్ని అనేది ఒకసారి తీసుకుందాం. మనం తీసుకున్న చింతపండు రసాన్ని ఇలా మొత్తం రసాన్ని అయితే తీసేసుకోండి. కొన్ని వాటర్ వేసేసి ఈ పిప్పినంతా తీసేసుకోవాలి బయటికి. మనం ఈ పిప్పి అనేది ఏమీ లేకుండా ఓన్లీ చింతపండు రసాన్ని తీసుకోవాలండి. ఇది తీసుకునే లోపు మనకి ఫ్రై అయిపోయి ఉంటాయి ఈ దినుసులు అనేటివి. ఇందులోనే 1 టీ స్పూన్ వరకు అయితే పసుపును వేసేసుకోండి. ఇలా పసుపు వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి కలిపేసుకోండి. ఆల్మోస్ట్ మనం వేసుకున్న పప్పులన్నీ బాగా ఫ్రై అయ్యాయి కదా. ఇప్పుడు చింతపండు రసాన్ని అయితే వేసేసుకోవాలండి. మనం చింతపండు రసం వేసుకున్న తర్వాత మంచిగా మసలు పెట్టుకోవాలండి, అప్పుడే టేస్ట్ అనేది బాగుంటుంది పులిహోరకి. ఇది ఎంత ఎక్కువసేపు మసలితే అంత టేస్ట్ ఉంటుందండి పులిహోర. ఇప్పుడు మనం చింతపండుని అయితే 2-3 సార్లు బాగా వాటర్ వేసి పిసికేసుకొని ఆ వాటర్ని వేసేసుకోండి. ఇప్పుడు ఇందులోనే రుచికి సరిపడా ఉప్పును వేసేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ వరకు ఉప్పు అయితే వేసుకున్నానండి. మీరు మళ్ళీ రైస్లో కానీ లేకపోతే పులిహోరలో కానీ వేసి చెక్ చేసేసుకోండి. నేను మళ్ళీ రైస్లో అయితే కలిపేసుకున్నాను సాల్ట్. ఇప్పుడు మనం చింతపండు రసం అనేది చిక్కగా అయ్యేంతవరకు కుక్ చేసేసుకోవాలి. మనకి ఇది కంప్లీట్గా చిక్కగా అయిపోవాలండి. చూడండి, మనకి చింతపండు రసం అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు నేనైతే రైస్ పెట్టేసుకున్నాను. 1 కేజీ వరకు అయితే రైస్ పెట్టుకున్నానండి. నేను చేసుకున్న పులిహోర అనేది ఎక్కువ అయిపోయిందండి. ఈ 1 కేజీ రైస్కి అయితే ఇంకా మిగిలిపోయింది పులిహోర పులుసు అనేది. ఈ రైస్ అయితే వండేసుకొని చల్లారబెట్టేసుకోండి, అప్పుడే మనకి పొడిగా ఉంటుంది రైస్ అనేది. ఇప్పుడు రైస్ అనేది కంప్లీట్గా కూల్ అయిన తర్వాత మనం ఈ పులుసుని కలిపేసుకుంటే రైస్ అనేది పొడిగా ఉంటుంది. నేనైతే రైస్లోకి ఈ పులుసునంతా కలిపేసుకున్నాను. పులిహోర అయితే రెడీ అయిపోయిందండి. అసలు ఆ రోజు ఏది టేస్ట్ చేయకుండా చేసుకుంటాం కదా దేవునికి పెట్టాలని, కానీ ఆ రోజే పర్ఫెక్ట్గా సెట్ అయిపోతాయండి టేస్ట్ మాత్రం. నేను సేమియా పాయసం కూడా చేశానండి, కాకపోతే వీడియో తీయడం కాలేదు, అప్పటికే చీకటి అయిపోయింది. పిల్లలు గోల చేసేసరికి వీడియో అయితే తీయలేదు. ఇలా ప్రసాదాలు అయితే అన్నీ చేసి దేవుని దగ్గర పెట్టేసుకొని దేవుని ఆశీర్వాదం అయితే తీసుకున్నామండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ స్నిగ్ధ వంటలు.